ఈరోజు నేను చామగడ్డలు చికెన్ వేస్ట్ చేస్తున్నాను అండి. చామగడ్డలు కూర చేస్తున్నాను. చాలా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా రాయలసీమ స్టైల్లో చేస్తున్నానండి. ఇలా చామగడ్డలు ఉడికించుకొని కుక్కర్లో ఉడికించుకున్నాను. ఆ తర్వాత తోలు మీరైనా మామూలుగానే ఉడికించుకోండి. తోలు తీసేసిన తర్వాత ఇలా చికెన్ వేసి కడిగి పెట్టేసుకున్నాను. ఇంకా అక్కడ టమాటా ఉల్లి పేస్ట్ కూడా మిక్సీలో కొట్టి పెట్టినా. చికెన్ వేసేసానండి. చామగడ్డల్లో మటన్ కానీ చికెన్ కానీ వేసి చేస్తే భలే ఉంటుంది. ఇంతకు ధనియా పౌడర్, ఆ తర్వాత ఎర్రకారం అండి. బాగా మంచి ఎర్రకారం వేసాను, గుడికారం బాగుంటుందండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాము. పసుపు, కారాలు, మసాలాలన్నీ వేసి దంచేస్తాను. ఇంత బాగా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు आज मैंने अरवी और चिकन डाल के मैंने अरवी का सालन बनाता है अच्छे से। पूरा धनिया पाउडर और मिर्ची का पाउडर, हल्दी, नमक और प्याज, बिरयानी का पूरा मसाला मैंने डाल दिया है अच्छे से। और इसको अच्छे से रोस्ट करने के बाद मैंने अरवी भी मैंने इधर गला के छोड़ा है और उसको अच्छे से पीस बना के मैंने उसमें डाल के मैंने बना दूँगी। आप देखते जाइए, इतना स्वादिष्ट रहेगा कि अंगली चाटते रह जाओगी। చామగడ్డల కూర రెడీ అయిపోయిందండి. బాగా మంచిగా చూడండి ఎంత చక్కగా తయారైందో. आज मैंने अरवी का चिकन डाल के मैंने गोश्त भी डाल सकता है, इसमें नंबर 1 होगा। एकदम मस्त से ये सालन बनाया है। अरवी के साथ ऐसा गोश्त या चिकन डाल के बनाते हैं ना, तो लाजवाब रहेगा एकदम ये सालन। आप भी ऐसा ही बनाइए। ये मेरा आंध्रा का कड़पा रायलसीमा का स्टाइल है, कड़पा स्टाइल बोलते हैं। मेरा डिस्ट्रिक्ट कड़पा है। చూడండి, మనం కడప వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎలా తయారు చేస్తామో ఈ విధంగా చేశాను. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. అవి బాగా ఉడికిపోయినాయండి మసాలాలన్నీ. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇట్లా ఉండాలా. మంచి మసాలాతో కూడి బాగా ఉంది. ఇంకా ఫ్రెష్గా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నంలో వేసుకొని తినడమే అనమాట. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.